కొబ్బరికాయ కొట్టేది గిన్నె ప్రారంభ ప్రథమోధ్యాయ అక్షం తీసుకున్నారా కొంచెం ఎక్కువ తీసి అక్షం సత్యనారాయణ స్వామి వ్రత కథా ప్రారంభ ప్రథమోధ్యాయ ఏకదానమిధాన్యే ఋషయమునికాదశ ప్రపంచతాం సర్వే సూతం పౌరాణిక ఖలు. పూర్వము ఒకనాడు శ్రీకరం పైన నైమినాశ్రమం నందు పురాణాలు చెప్పుడులో విశేష ప్రజ్ఞ గలవాడైన శ్రీ సూత మహర్షిని సౌనకాది మహామునులు కొందరు చేరి ఈ విధంగా అడిగినారు. ఓ పౌరాణిక బ్రహ్మ, సూత మహర్షి, మానవులు ఏ వ్రతము చేసినా కోరిన కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధిని పొందిదరో, ఏ తపస్సు చేసినా లబ్ధి పొందిదరో మాకు సవివరంగా చెప్పు స్వామి అని అడిగిన. దానికి ఆ సూత మహర్షి ఏం చెప్తున్నాడు అంటే, పూర్వము ఒకప్పుడు దేవఋషి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరు అడిగినట్టే అడిగినాడు. దానికి ఆ భగవానుడు శ్రీ మహావిష్ణువు స్వయముగా నారద మహర్షికి చెప్పిన కథనే మీకు చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకింపము. పూర్వం ఒకప్పుడు లోక సంచారప్రియుడైన నారదుడు సర్వలోకాలను తిరుగుచూ సర్వ లోకానుగ్రహకాంక్షితుడై భూలోకమునికి విచ్చేసను. ఆ భూలోకములో పూర్వ జన్మ కర్మ ఫలములచే పలు జన్మలెత్తుతూ పలు కష్టములు అనుభవించిన మానవుని చూచి జాలిపడి వీరి కష్టములను కలసేర్చి ఉపాయము ఏదేనో చెప్పు స్వామి అని వేడుకను. దానికి ఆ దేవఋషి అయిన నారద మహర్షి విష్ణులోకములో చతుర్భుజులను తెల్లని శరీరం గలవాడును శంఖ చక్ర గదా పద్మవనమాల భూషితుడును అగు భగవంతుడైన శ్రీమన్నారాయణ చూచి స్తుతించెను. మనసుకు కానీ మాటలకు కానీ ఊహించి చెప్పుడుకు అలవి కానీ అతీతమైన రూపము గలవాడును ఆది మధ్య అంతరహితుడును నిర్గుణుడును సుగుణాత్ముడైన ఆది పురుష భక్తుల బాధలు తొలగించు భగవంతుడా శ్రీమన్నారాయణ నీకు నమస్కారము అని అనుకున్నాను. దానికి ఆ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, భగవాను మాచ, ఓ నారద మహర్షి, నీ రాకకు కారణమేమి, నీ కోరిక ఏమిటి అని అడిగాను. దానికి ఓ లక్ష్మీ వల్లభ, శ్రీమన్నారాయణ జగత్ రక్షక, భూలోకమందలి జనులందరూ బహు జన్మములలో పుట్టుచు బహు కష్టములతో పాపకర్మలు అనుభవించుతున్నారు కదా, వారి కష్టములను కడతీర్చి ఉపాయం ఏదైనా చెప్పి వారిని అనుగ్రహింపు స్వామి అని వేడుకను. దానికి ఆ శ్రీ మహావిష్ణువు ఏం చెప్తున్నాడు అంటే, ఓ నారద, లోకానుగ్రహకాంక్షతో మంచి విషయం అడిగినావు, చాలా బాగున్నది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషములు పొందిదరో అట్టి సులభ ఉపాయమును నీకు చెప్తాను అని నేను. భూలోకమందరూ స్వర్గ లోకమందరూ కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి కలదు. నీ ఎందరి వాత్సల్యమితే దానిని నేను చెప్పుచున్నాను, నువ్వు సావధానముగా ఆలకింపము. అదే సత్యనారాయణ స్వామి వ్రతము. దాని విధి విధానమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారును ఇహలోకమున సర్వసుఖమును అనుభవించి పరలోకమున మోక్షను పొందెదురుగాక. ఓ మహాప్రభు, ఈ వ్రతాన్ని ఆచరించటం వలన మనకేమి ఫలితం వస్తుంది, ఆ వ్రతాన్ని ఎలా చేయవలను, ఇంతకు పూర్వము ఈ వ్రతము చేసి ఫలితం పొందిన వారు ఎవరైనా కలరా అని అడిగాను. దానికి ఆ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ వ్రతము ప్రజల కష్ట నష్టములను విచారాన్ని పోగొడుతుంది, ధనధాన్యమును వృద్ధి పొందుతుంది, సౌభాగ్యకరమైన సంతానాన్ని సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ వైశాఖ కార్తీక మాసమునందులు కానీ ఏదైనా శుభ దినమునందులు కానీ ఆచరించుకునవచ్చును. యుద్ధ ప్రారంభమునందును కష్టములు వచ్చినప్పుడు కూడా ఈ వ్రతమును చేసుకునవచ్చును. దీనిని శక్తి గలవారు ప్రతి నెలా కూడా ఈ వ్రతం ఆచరించుకోవచ్చును. లేదా శక్తిని బట్టి సంవత్సరంలో ఒకసారిను ఈ వ్రతము చేసిన వాళ్ళను ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సూర్య సంక్రమణం రోజున కానీ ఈ సత్యనారాయణ వ్రతము చేయవచ్చును. ఉదయాన్నే అనగా సూర్యోదయం ముందుగానే లేచి దంతధావనాది స్నానాది నిత్య కృత్యమును విసరించి శుచిభూతుడై భగవంతుని నమస్కరించి, స్వామి సత్యనారాయణ స్వామి, నేను ఈ రోజున ఈ వ్రతము చేయించుకున్నాను, నాపై దయచూపుము అని నిశ్చలబద్ధతో భగవంతుని ప్రార్థించవలను. ఇట్లు సంకల్పించిన తర్వాత మధ్యాహ్న సమయం ముందు కూడా సంధ్యావందనాలు నెరవేర్చుకుని సాయంకాలం మరో స్నానం ఆచరించి ప్రదోషకాలం ముందు దాటిన పిమ్మట వ్రత పూజ ఆరంభించవచ్చును. లేదా ఉదయం కూడా చేసుకోవచ్చును. పూజా ప్రదేశాన్ని సలశుద్ధి చేయవలను.
మట్టి ఇండ్ల వారు అయితే గోమయంతో అలికి చక్కని ముగ్గులు పెట్టేవాళ్ళను. వరిపిట్టుతో సహా 5 రంగులు బొద్దులతో కలిపి శుభకరమైన ముగ్గులు పెట్టి ఆ ముగ్గుపై అంచులున్న ఒక కొత్త వస్త్రమును పరచవలను. ఆ బట్టపై బియ్యము పోసి మధ్యలో చక్కెర పెట్టి వెండిని కానీ రాగి కానీ ఇతరులతో కానీ చేసి కలసం నుంచి మరీ బాగా పేదవారి నుంచో కలస బహుమతి చేయకుండా ఆ కలస పూజ చేయవలను. ఆ తర్వాత ఆ నూతన వస్త్రంపై సత్యనారాయణ స్వామి ప్రథమ నుంచి పూజించి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతముతో ఆ స్వామికి అభిషేకం చేసి పూజ చేయవలను. ప్రథమంగా విఘ్నేశ్వరునికి, తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివుడిని, పార్వతిని, ఆదిత్య నవగ్రహమును, ఇంద్ర అష్ట దిక్పాలకును, అధి దేవతలను, ప్రత్యర్థి దేవతలను పూజించవలను. కావున వారిని ముందుగా ఆహ్వానం చేసి వారి విధిగా ప్రథమంగా విఘ్నేశ్వరుని పూజ చేయవలను. తర్వాత సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములు ఆహ్వానం చేసి పూజించవలను. అటుపిమ్మట సత్యనారాయణ స్వామిని కలశం నుంచి ప్రతిష్ట పూజించవలను. అనగా అష్ట దిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిశలందు ప్రతిష్ఠించి పూజించవలను. పిమ్మట సత్యదేవునికి కలశ మీద పూజ చేయవలను. 4 వర్ణములారు ఈ వ్రతం చేసుకుని వచ్చును. అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు, ఆడవారు కూడా ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణులు మున్నవారు కల్పోత ప్రకారముగాను వైదిక పురాణ మంత్రముతోనూ, బ్రాహ్మణులు కానివారు కేవలము పౌరాణిక మంత్రముతోనూ ఈ వ్రతము ఆచరించవలను. మనుషులు ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఏ రోజైనను ఈ వ్రతము శ్రద్ధగా చేసుకుని వచ్చును. కానీ పగలు ఉపవాసం ఉండి సాయం సమయం కూడా ఈ సత్యనారాయణ వ్రతము చేసుకుని వచ్చును అని చెప్పాను. ఈ వ్రతమును బ్రాహ్మణులు బంధువులతో కలిసి చేసుకుని వచ్చును. అరటిపండ్లు, ఆవు పాలు, ఆవు నెయ్యి, సేనుబావు గోధుమ నొక్క కానీ వరి నొక్కతో కానీ ప్రసాదము చేసి స్వామికి నివేదన చేసి ఆ ప్రసాదముని భక్తులందరూ ఆరగించవలను. ఇట్లు స్వామికి నివేదించిన నైవేద్యమును అందరూ పంచి ఆరగించి బ్రాహ్మణులను శక్తి కొలది దక్షిణ తాంబూలాదులతో సత్కరించి దీవెనలు అందుకుని బ్రాహ్మణులతో సహా అందరూ షడ్షోపేత భోజనమును ఆరగించవలను. సత్యనారాయణ స్వామిని నృత్య గీతాది మహారాజోపచారములతోనూ సంతృష్టి చేయవలను. శ్రీమన్నారాయణుడు నారదుని ఉపదేశించిన సూత మహర్షి సౌనకాదిములకు విన్నవించను. ప్రథమోధ్యాయం సంపూర్ణం. 2 అక్షంతలు స్వామి వేసి మీరు సపరేట్గా ఒక దేంట్లో వేసుకోండి. మళ్ళీ మీరు వేసుకుంటే అక్షంతలు ఫల పుష్పాయాస పుష్పిణీ బృహస్పతి ప్రసో స్థానము చవిమథ రమా సత్యనారాయణ స్వామినే నమః. నారికేళ ఫలోదికం స్థాపయామి. నారికేళ ఫలోదికం స్థాపయామి. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. పాతకాయలు బాగానే ఉంటాయి, కొత్త ప్రారంభ సూత మహర్షి మళ్ళా ఇలా చెప్తున్నాడు. ఏమయ్య అంటే, ఓ మహానుభావులారా, పూర్వము ఈ వ్రతమును ఆచరించిన వారి గురించి చెప్పేదము, సావధానంగా ఆలకిపోము. పూర్వము కాశీనగరంలో కటిక దరిద్రుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దారిద్ర బాధను అనుభవిస్తూ అన్నవస్త్రము లేక నిత్యము ఆకలి తప్పులతో అవమానిస్తూ ఉండేవాడు. బ్రాహ్మణ ప్రియుడు భగవంతుడు ఆ బాధపడుతున్న బ్రాహ్మణుడు చూచి కొత్త బ్రాహ్మణుడు ధరించి అతను ఎదుటి నుంచి, ఓయి విప్రోత్తమా, నీవు ఎందుకు ఇలా దుఃఖిస్తూ తిరుగుతున్నావు, నీ వృత్తాంతం ఏమిటి అని అడిగినాం. దానికి ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను ఒక పేద బ్రాహ్మణును, మిక్కిలి దరిద్రుడును, భిక్షాటంతో జీవిస్తున్నాను, పడరాని పాటు పడుతూ ఇంటికి తిరుగుతున్నాను. నా దారిద్ర్యం పోయే మార్గం ఏదైనా ఉండొచ్చో చెప్పి నాకు చేయి దొరకని స్వామి అని వేడుకను. అంతటా ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు అంటే, ఓ దివ్యోత్తమా, శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమే కదా, ఆ సత్యనారాయణ స్వామిని పూజించు, నీ కష్టములన్నీ తొలగిపోయి అంతా మంచి జరుగును అని చెప్పాను. ఆ విధంగా చెప్పి వ్రత విధానం విన్నవించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అక్కడే అదృశ్యమయ్యాను. అది విన్న బ్రాహ్మణుడు సంతోషించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతమును రేపు నేను చేసుకుంటాను అని మనసును సంకల్పించుకొని నిద్ర కూడా రాక ఇట్లో మన్నాడు పొద్దున్న లేచి, ఈ రోజు నేను తప్పకుండా స్వామి వ్రతం చేసుకుంటాను అని మరలా అనుకున్న వాడై యథావిధిగా భిక్షాటను బయలుదేరాడు. స్వామి దయ వలన ఆ రోజున ఆ బ్రాహ్మణుడుకు చాలా ద్రవ్యము లభించినది. దానితో
అతడు బ్రాహ్మణును బంధువును పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించను. ఆ వ్రత మహిమ వలన ఆ బ్రాహ్మణుడు దారిద్ర్య విముక్తుడై సర్వ దుఃఖములను తొలగించుకున్న వారి సకల సంపదలతో వెలసిల్లెను. అది మొదలు ఆ బ్రాహ్మణుడు నెల నెల విడుక సత్యనారాయణ స్వామి వ్రతమును అతి భక్తి శ్రద్ధలతో ఆచరించాడును. ఈ విధముగా నెలలా సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వలన ఆ బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడై సర్వ పాపం నుండి విముక్తి పొందిన వాడై మరణాంతరమున అతనికి మోక్షం పొందెను. భూలోకమైన ఎవరైనా ఆ బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినచో వారి సర్వ దుఃఖములు తొలగి సుఖ సంతోషంలో ఉండగలరు. ఓ మునులారా, ఈ విధముగా సత్యనారాయణ శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతమును మీకు విన్నవించను అని సూత మహర్షి చెప్పిన. అంతటా ఋషులు మరలా సూత మహర్షిని ఈ విధంగా అడిగినారు, ఓ మహర్షి, ఆ బ్రాహ్మణుడు చేసిన వ్రతం వినవారు ఎవరైనా వ్రతము ఆచరించినారా చెప్పండి, మాకు వినాలని ఉన్నది అని అడిగిన. దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడు అంటే, ఓ మునులారా, ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తన విభవము కొద్ది బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వచ్చి వ్రతము చేయాలంభించను. అంతలో ఒక కట్టెలు అమ్ముకునేవాడు అతడికి వచ్చి కట్టెల మోపును అక్కడ దింపుకుని లోపలికి వచ్చి వ్రతము చూడసాగను. అతడు మిక్కిలి దప్పికలవాడై బ్రాహ్మణుడు చేయించిన వ్రతముని చూచి ఆ దేవునికి నమస్కారం చేసి బ్రాహ్మణుడు నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు ఇప్పుడు చేసిన పూజ పేరేమిటి, దానివల్ల కలిగే ఫలితం ఏమిటి అని అడిగాను. దానికి ఆ విప్పుడు ఏం చెప్తున్నారు అంటే, పోయి ఇది సత్యనారాయణ స్వామి వ్రతము, ఈ వ్రతము చేసినచో సర్వకార్య సిద్ధి కలుగును, కోరికలు ఫలించును అని చెప్పాను. ఆ బ్రాహ్మణుడు చెప్పిన దాన్ని విని శ్రద్ధగా విని ఆ కట్టెలమ్ముకున్నవాడు మీరు సంతోషించి దాహం తీసుకుని స్వామి ప్రసాదమును స్వీకరించి తన ఊరికి వెళ్ళను. అతడు సత్యనారాయణ స్వామిని మనసులో ధ్యానించుతూ వ్రతము చేసి సంకల్పించుకున్న వాడే ఈ కట్టెల మోపును అమ్మగా వచ్చిన ధనముతో సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తాను అని తలుచుకును. అతడు కట్టెలు అమ్ముకుంటూ మరుసటి దినమున నగరంలో ధనవంతులు ఉన్న ఇళ్లపైకి వెళ్ళను. స్వామి అనుగ్రహించే అతనికి ఆనాడు రెట్టింపు లాభం వచ్చింది. అతడు బంధువులను పిలిచి విధి విధానమున సత్యనారాయణ వ్రతం చేయను. ఆ వ్రత మహిమ చేత అతడు ధన ధాన్యములతోనూ పుత్ర పౌత్రాదులతోనూ సర్వ సంపత్తుడై సకల సౌఖ్యం అనుభవించి అంత్యకాలమున సత్యలోకం వెళ్ళను. ద్వితీయోధ్యాయం సంపూర్ణం. రమా సత్యనారాయణ స్వామి చరణారవిందార్పణమస్తు. కొంచెం వేసుకున్నాను, కొబ్బరిగా తీసుకో. యా ఫలనేపల పుష్పాయాచ పుష్పినీ బృహస్పతి ప్రసోస్థానముంచ రమా సత్యనారాయణ స్వామినే నమః. నారికేళ ఫలోదికం స్థాపయామి. రమా సత్యనారాయణ స్వామినే నమః. నారికేళ ఫలోదికేన స్థాపయామి. స్వామినే నమః. తృతీయోధ్యాయ ప్రారంభ. సూత ఉవాచ, ఓ మునులారా, మీకు మరొక కథను చెప్తున్నాను, సావధానముగా ఆలకించండి. పూర్వము ఉల్కాముఖుడు అనే రాజు ఉండేవాడు. అతడు ఇంద్రియమును ధరించిన వాడే సత్యవంతుడై ప్రతిదినము దేవాలయంకి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులకు ధనమునిచ్చి వారిని సంతృప్తిపరిచి దైవదర్శనం చేసుకుపోయేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, సుగుణవతి. ఆ రాజుకు ఒకనాడు ధర్మోపదేశ సమేతుడై భద్రశీల నది తీరమున సత్యనారాయణ స్వామి వ్రతం చేయసాగను. ఇంతలో ఒక వర్తకుడు అపారమైన ధన రాశులతోనూ వస్తువులతోనూ ఉన్న తన నామను ఆ నదీ తీరం నిలిపి అక్కడ రాజు దగ్గరికి వచ్చాను. ఆ సాధువు ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ రాజా, భక్తి శ్రద్ధతో మీరు చేస్తున్న ఈ వ్రతం ఏమిటి, దయచేసి నాకు వివరించండి, నాకు తెలుసుకోవాలని ఉన్నదే అని అడిగాను. దానికి ఆ రాజు చెప్పినంటే, ఓ సాధు, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము, ఇది పుత్ర సంతాన ప్రాప్తికై నేను వ్రతం చేయుచున్నాను. మహారాజు చెప్పిన మాట సాధు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతము చేసినచో సంతానము కలుగునచో నేను కూడా వ్రతమును ఆచరిస్తానని చెప్పాను. తర్వాత సాధువు తన వ్యాపారమును ముగించుకుని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ స్వామి వ్రత మహిమల గురించి విన్నవించను. ఒకనాడు సాధువు భార్య లీలావతి ధర్మపరాయణాలై భర్తతో సుఖించినది. తత్ఫలితమై గర్భవతి 10వ మాసమున 12 బాలకను ప్రసవించినది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానందు ఆ తల్లిదండ్రుల వారికి కళావతి అని పేరు పెట్టాను. అప్పుడు లీలావతి భర్తతో, నాథ, మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామని అనుకున్నాము కదా, ఇప్పుడు వ్రతం చేద్దాం స్వామి చెప్పాను. దానికి ఆయన ఏం చెప్పాడు అంటే, అమ్మ, దానికి ఆ భర్తకుడు,
లీలావతి, మన అమ్మాయి వివాహ సమయంలో తప్పకుండా వ్రతం చేసుకుందాము అని చెప్పాను. ఇట్లు కళావతి కన్న తండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయసుకు వచ్చినది. అది గమనించిన సాధువు తన సహచరులతో ఆలోచించి వరుణి ఋతుకుడుకు దూతను పంపించను. సాధువు అట్లా ఆచారించగా దూత కాంచన నగరం పోయి అక్కడ ఒక చక్కని యోగినుడైన వర్తక కుమారుని చూచి వెంట తీయడానికి వచ్చాను. అతనితోటి ఆ పుత్రికి వివాహం చేశాను. ఆ పుత్రికి వివాహ సమయంలో పడిన సాధువు పెండ్లి వేడుకలో పడి సత్యనారాయణ వ్రతం సంగతి మరిచిపోయాను. తర్వాత కొంతకాలం వరకు వ్యాపార దక్షత గల సాధువు వ్యాపార నిమిత్తమై అల్లునితో సహా బయలుదేరి సముద్ర తీరం ఉన్న రత్నసానపురము అనే పురానికి వచ్చాడు. ఆ పురమును చంద్రకేతు మహారాజు పాలిస్తూ ఉండేవాడు. వ్రతము చేస్తానని మరిచిన సాధువును ఆ స్వామి మరలా ఆయన్ని పరీక్షించాలి అని అనుకుని శాప ప్రభావం వలన ఆనాడే రాజుగారి ధనాగరంలోనికి కొందరు దొంగలు ప్రవేశించి ధనమును అపహరించి రాజభటులు వెంట తరుముతుండగా సాధువు వర్తకులు ఉన్న వైపును వెళ్ళిపోయాను. రాజభటులు వచ్చి వర్తకుల వద్ద ఉన్న రాజు ధనమును చూచి ఆ వర్తకులే దొంగలు అనుకుని నిశ్చయించుకుని సాధువు వారిని చెరసాలలో బంధించను. ఆ రాజభటులు, మహారాజా, ధనముతో కూడా దొంగలను పట్టుకుని తీసుకుని వచ్చినాము, విచారించి వారిని శిక్షించని అని చెప్పాను. దానికి వర్తకులు ఎంత మొత్తుకున్నా కూడా ఆ సత్యదేవుని మాయ చేత వారిని ఎవరూ పట్టించుకోలేదు. ఇంకను చంద్రకేతు మహారాజు వారి పడవ ఎందున్న ధనమంతరిని తన ధనాగారం చేయించుకున్నాను. వర్తకుని భార్య తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తములైను. తినడానికి తిండి లేక ఇంటింటికి తెలుగు భిక్షమెత్తుకు సాగినది. కుమార్తె కళావతి కూడా ఆకలి మట్టిస్తూ భిక్షమెత్తుకు సాగినది. అలా తిరుగుతూ ఒకనాడు ఒక బ్రాహ్మణ్ ఇంటికి చేరుకున్నది. అక్కడ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు అంటే సత్యనారాయణ వ్రతం చేయుతున్నాడు. ఆ వ్రతము చూసి కథంతో విని కరుణించి కాపాడు స్వామి అని ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నాను. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమడుతుంది అంటే, ఓ అమ్మాయి, ఇంత రాత్రుడికి ఎక్కడున్నావు, నీ మనసులో ఏముంది చెప్పుమన్నది. వెంటనే కదా అమ్మ, నేను ఒక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మ, ఆ వ్రతము మన కోరికను తీర్చుంది కదా అన్నది. అంతటి లీలావతి పుత్రిక మాటలు విని వ్రతం చేసి సంకల్పించినది. వర్తకుని భార్య అయిన లీలావతి బంధుమిత్రులతో కలిసి మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేసి, స్వామి, మా అపరాధము మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్తయు అల్లుడు సుఖముగా ఇల్లు చేరుడు దీవించిన స్వామిని ప్రార్థించను. లీలావతి చేసిన వ్రతమును సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు యొక్క కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారు ఇద్దరు దొంగలు గారు, వారు వర్తకులు, రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనము వారికి ఇప్పించము అని చెప్పాను. మర్నాడు ఉదయాన్నే రాజు సభలో తనకు వచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులను పిలిపించి వారిని తీసుకుని భయాన్ని పిలిచాము. వారు అట్లా చేసి వారు ఆ వర్తకులిద్దరిని రాజు వద్దకు తెచ్చి, రాజా, వర్తకులను తీసుకుని వచ్చినాము అని చెప్పాను. ఆ వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి గత సంగతి తలంచుకుంటూ తనకు వచ్చిన కష్టాన్ని చింతించు భయభ్రాంతులు ఇచ్చేదలేను. అప్పుడు ఆ రాజు ఆ వర్తకం చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవవశం సంభవించింది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులు చేసి వారి ధనము వారికి ఇప్పించి, రాజు ఇంకను అతని వారికి అనేక విధములుగా గౌరవించి స్వాధీనం చేసుకున్న ధనముకు రెట్టింపు ధనం ఇచ్చి వారిని సంబరపరచను. ఆ చంద్రకేత మహారాజు వారిద్దరిని సకల మర్యాదలతో సంస్కరించి మీకు ఇంకా సుఖముగా మీ ఇంటికి పోవచ్చును అని చెప్పను. వర్తకులు పరమానంద భరితులై రాజును అనేక విధములు కొనియాడి సెలవు తీసుకుని తన ఊరికి వెడలిపోయాను. ద్వితీయోధ్యాయం సంపూర్ణం. రమా సత్యనారాయణ స్వామి చరణారవిందార్పణమస్తు. కొబ్బరికాయ యా పాలనే జపలా పుష్పాయాచ్చ పుష్పిణీ బలః స్పదే ప్రసోస్తానముంచసునః. రమా సత్యనారాయణ స్వామినే నమః. నారికేల ఫలోదికేన స్థాపయామి. నారికేల ఫలోదికేన స్థాపయామి. కోత మనిషి ఈ విధంగా చెప్తున్నాడు. పిమ్మట ఆ వయసులిద్దరు విప్రుడు రాజుకు ధర్మం నుంచి తీర్థయాత్ర చేస్తూ వారి నగరము ఇచ్చేసను. సముద్రం నందు ఆ విధముగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ సత్యదేవునికి మరలా వారిని పరీక్షించాలి అనే కోరిక కలిగినది. వెంటనే ఆ స్వామి సన్యాసి రూపం ధరించి, ఓ నాయనలారా, మీ పడవలో ఏముందని అడిగాను.
ఆ ధర్మవంతులంగా ఆ వయసును సన్యాసం చూచి పరిహిస్తూ, మా పడవలో ఏమిటే నీకెందుకయ్యా, మా ధర్మను నువ్వు ఆపరించాలని చూస్తున్నావా, మా పడవలో ఆకులు అరములు తప్ప మరేమీ లేవు, వెళ్ళమని కదా చెప్పాను. అంతలా సన్యాసి చిరునవ్వు నవ్వి అట్లాగుగాక అని చెప్పించాను. అట్టు పలికిన ఆ సన్యాసి నదీ తీరం నుండే కొంత దూరంలో నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు. సన్యాసి అలా వెళ్ళగానే సాధువర్తకులు కాలకృత్యము తీర్చుకుని వచ్చి పడలోకి చూచి ఆశ్చర్యపోయి నిష్ఠయ్యను, దుఃఖముతో మూర్చెలను. తెలివి వచ్చిన తర్వాత తన తన ధాన్య సంపదను ఏమైపోయేవో అని విలపించను. అంతటా అల్లుడు మామను చూచి, మామయ్య, మనము ఈ విధంగా బాధపడిన ప్రయోజనం ఏం లేదు. సాధు గుణాత్మైన సన్యాసిని మనము అట్లా అనడం వల్లనే మనకి దృష్టి సాటినది. సన్యాసి కోపం వల్లనే సర్వస్వము కోల్పోయాము కనుక ఆయననే మనం వెళ్ళి వేడుకుందాము, ఆయన శరణు కోరుదాము, మనం తప్పక ఆయన కరుణిస్తాడు అని చెప్పాను. అంతటా అల్లుని మాటలు విన్న ఆ ఆలకిన సాధువు పరుగున ఆ సన్యాసి వద్దకు వచ్చి మనసారా నమస్కరించి వినయంతో, స్వామి, జ్ఞానశూన్యుని మమ్మల్ని పరిహించినావు, నా తప్పును మన్నించండి, క్షమించి నాపై దయ చూపండి అని పరిపరి విధములుగా ఆ స్వామిని వేడుకొనెను. అంతటా సన్యాసి పోయి, నువ్వు నా వ్రతమును చేసేదను అని అనుకుని చెప్పి మర్చిపోడు భావ్యము కాదు కదా, నువ్వు దుష్టబుద్ధితో నన్ను నీకు కనుపు కలిగించాలని నీకు శాపం ఇచ్చినాను, నా శాపం వల్ల నీకు ఈ దుస్థితి సంభవించినది, ఇప్పటికైనా తెలుసుకున్నా కాదా నా మహిమను అని చెప్పాను. అంతలా సాధువు చెప్తున్నాడు, ఏమైనా అంటే, పుండరీకాక్ష, లోకమంతయు నీ మాయ మోహమున పడి కొట్టుమిట్టాడుతున్నది, బ్రహ్మాది దేవతలే నీ మాయను కానలేకున్నారు, నిన్ను తెలుసుకుని లేకున్నారు, మానవ మాత్రుడను నేను ఎంతటి వాడిని స్వామి, నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అజ్ఞానిని, నీ అనుగ్రహమునకు దూరమై తప్పించుతున్న అభాగ్యులను, నిన్ను తెలుసుకున్నట్టు నా తరమా స్వామి, నా అపరాధం మన్నించము, నన్ను క్షమింపు, ఇక మీదట నిన్నెప్పుడూ మరుగు పూజించదును, శరణన్న వారిని రక్షించి శరణాగతులు నువ్వు అనుగ్రహించిన ఆ విత్తమును నాకు ఇప్పించము అని పరిపరి విధములుగా మనసావాచ కర్మన ఆ స్వామిని వేడుకున్నాను. అటు వెంబడి ఆ సాధువు తన నామ వద్దకు వచ్చి చూడగా అది అంతయు తన రాశులతో నిండి ఉండి గమనించి సంతుష్టుడై ఆ సత్యదేవుని దైవల్నే తన కోరిక తీరినది అని అనుకుని వారి పరివారంతో సహా స్వామిని పూజించి వారి ఇంటికి వెళ్ళను. కొంతసేపటికి తన సంపదను సంరక్షణ అల్లుడితో కూడా, అల్లుడా, మనము మన రత్నపురమునకు చేరినాము అంటూ తన రాకను తెలుపుడికే ఒక దూతను వారి ఇంటికి పంపించాడు. ఆ దూత వారి ఇంటికి వెళ్ళి, లీలావతి అమ్మ నమస్కారము, మన అయ్యగారు అల్లుడి గారు వచ్చినారు, బంధుమిత్రాలు అందరూ కలిసి వచ్చేసినారు అని చెప్పాను. అంతటా లీలావతి ఏం చెప్పింది అంటే, దూతల మాటలు విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రావమ్మా, నేను నామ వద్దకు పోచున్నాను, నీ తల్లిని భర్తను చూచుడు నువ్వు కూడా త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతం ముగించి ప్రసాదాన్ని భుజించడం మర్చిపోయి పరుగుపడిన తన భర్తని చూచుటకు వెళ్ళాను. ప్రసాదాన్ని ఆరగించినందుకు ఆ సత్యదేవునికి మరల కోపం వచ్చి ధనము సంరక్షిస్తున్న అల్లుడు సహా పడవ నీటిలో మునిగిపోయేటట్టు చెప్పించను. అది చూచి ఆ ఒడ్డునున్న వారందరూ ఆహాకారం చేస్తూ లీలావతి కళావతి మిక్కిలి దుఃఖించసాగాను. హఠాత్తుగా పడవ మునిగిపోడుకు చూచి విలపిస్తూ భర్తతో ఇట్లన్నది, మనము హఠాత్తుగా మన పడవ ఎట్లా నీటిలో మునిగిపోయేది, ఇదంతా సత్యదేవుని మాయ కాకపోతే మరి ఏమిటి అంటూ దుఃఖపడినది. తన భర్త తన కళ్ళెదుటే మునిగిపోవడం చూసి కళావతి అతని పాదకం తీసుకుని వచ్చి వాటితో సహగమనం చేయడానికి సిద్ధపడినది. సాధువు ఇదంతా చూసి మిగులు దుఃఖించి ఆలోచించి, ఇదంతా స్వామి మహిమయ్య అయి ఉంటుంది అని అనుకుని శక్తి కొలిది స్వామిని పూజించి వారిని అందరితో పాటు ఆ స్వామిని వేడుకున్నాను. ఏ విధంగా వేడుకున్నాడంటే, అంతటి స్వామి సాధువుని కరించి అదృశ్య రూపంలో ఉండి అతనితో పోయి, నీవు నీ కుమార్తె నీ భర్తను చూడాలి అనే తొందరతో నా ప్రసాదమును ఆరగించకుండా వెళ్ళిపోయింది కదా, అందుకే ఆమె మరలా ఇంటికి పోయి ఆ ప్రసాదమును స్వీకరించి భుజించి వచ్చినచో అంత శుభముగాక అని చెప్పాను. ఆకాశవాణి మంటలు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని పుచ్చుకుని తప్పును మన్నించమని మనసు వేడుకొని తిరిగి సముద్ర తీరంకి వచ్చాను. ఆశ్చర్యంగా తన భర్త నామతో సహా నీటిపై తేలిని చూచి సంతోషపడినది. అంతటా కళావతి తండ్రి ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంటికి పోదు రమ్ము అని. అంతటి సాధువు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని వాటి పిమ్మట వయసుడు తన జీవితాంతకాలము ప్రతి పౌర్ణమి తిథియను రవిశంకరము తిథియను సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తూ సర్వ సౌఖ్యము అంది అంత్యమున అమరలోకమునకు ఏగను. చతుర్థాయుధం పూర్ణ రమా సత్యనారాయణ స్వామి చరణారవిందార్పణమస్తు.
या फलनेर्यफला पुष्पाया च पुष्पिनीः बृहस्पति प्रसूस्ता सानमुं चतुर्भः रमा सत्यनारायण स्वामिने नमः इति फलोऽधिकेन स्थापयामि। रमा सत्यनारायण स्वामिने नमः फलोऽधिकेन स्थापयामि। अध्याय प्रारंभः। सूत उवाच సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు, ఓ ముని శ్రేష్ఠులారా, మీకు మరొక కథను విన్నవించను, శ్రద్ధగా ఆలకింపము. పూర్వము తుంగధ్వజుడు అనే మహారాజు మిగిల ధన పరాయణుడై ప్రజలను కన్న బిడ్డలులే పాలించు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఆ మహారాజు ఒకనాడు వేటకై అడవికి పోయి తిరిగి వచ్చుతూ మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక మర్రి చెట్టు కింద కొంతమంది గొల్లలు చేరి బంధుమిత్రులు సహా ఈ సత్యనారాయణ వ్రతము చేసుకుంటున్నారు. ఆ వ్రతము చూసి స్వామికి నమస్కారమైన చేయక నిర్లక్ష్యం చేసిన ఆ మహారాజు వ్రతము పూర్తయిన తర్వాత ఆ గోపాలుడు ప్రసాదాన్ని రాజుగారికి ఇచ్చి స్వీకరించిన స్వామి అని అన్నాను. కానీ రాజుగారి అహంకారం అడ్డు వచ్చి మీరు పెడితే నేను తినడం అని అనుకుని ప్రసాదాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాను. అంతలో స్వామి కోపించి ఆ రాజుపై ఆగ్రహించినాం. తత్ఫలితముగా రాజు యొక్క 100 మంది కుమారులు చనిపోయాను. సర్వ సంపదలు కూడా సర్వనాశనము అయిపోయినవి. ఇదంతా చూసిన రాజు ఆలోచించి ఇట్లా అనుకున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆహా, నాడు వదలిచ్చిన స్వామివారి ప్రసాదం నేను తినడం ఏమిటి అని తిరస్కరించినాను కదా, అందువల్లే నాకు స్వామి నాపై ఆగ్రహించి నాకు ఇచ్చి శాస్తి కాయించను అని అనుకున్నాను. వెంటనే ఆ గొల్లల చెందుకు పోయి నియమ నిష్ఠులతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం ఆచరించను. అంతటా స్వామి దయచేసి మరలా ధన ధాన్యాది సంపదలను 100 మంది పుత్రులను రాజ్య సుఖములను ఇచ్చి ఆ స్వామి అనుగ్రహించను. రాజు సర్వ సుఖములను అనుభవించదు క్రమం తప్పగా స్వామివారి వ్రతములు చేస్తూ అంత్యకాలమున సర్వ సత్యలోకమును వెళ్ళలేను. ఈ మహోన్నతమైన ఈ వ్రతరాజమును భక్తి శ్రద్ధతో చేసిన వారును, వ్రతము చూసిన వారును, కథను విన్నవారును సత్యనారాయణ స్వామి అనుగ్రహకు పాత్రులయ్యదురు. కనుక ఆయన కృపచే ధన ధాన్య సంపదలను పుత్ర పౌత్రాది సంతతిని పొందగలరు. ఇహ పరలోకములో సర్వ సౌఖ్యమును అనుభవించే మోక్షము పొందగలరు. ఈ వ్రతమును భక్తితో చేసినచో దరిద్రులు ధనవంతులు కాగలరు, బంధ విముక్తి పొందగలరు, భయములను. అట్టి భక్తులు నిశ్చయముగా సకలాభిష్ట పొంది అంత్యమున స్వర్గలోకమునకు ఏగుదురు. కావున ఓ మునులారా, మానవులను సర్వ దుఃఖము నుండి విముక్తి చేయ మహిమగల వ్రతము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఒక్కటే. దాని ఫలితమును ఆచరించి ముక్తి పొందిన వారి వ్రతమును విన్నవించను. విశేషించి కలియుగములో సత్యనారాయణ వ్రతముకు మించిన వ్రతము వేరొకటి లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడనియో, కొందరు సత్యనారాయణుడనియో, కొందరు సర్వేశ్వరుడని పిలుచుకుంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా కూడా కోరిన కోరికను తీర్చే స్వామి సత్యనారాయణ స్వామియే. ఈ సనాతన శ్రీ మహావిష్ణువు కలియుగమున అనేక రూపమును ధరించి సత్యదేవునిగా భక్తుల యొక్క కోరికలను తీర్చుతూ సర్వదా వారిని కాపాడుతూ ఉండేవాడు. వశము చేయలేని వారు ఈ వశము జరుగుతుండగా చూచినను, భక్తి శ్రద్ధలతో కథ వినను ఆ సత్యదేవుని కృపకు పాత్రులై సర్వ పాప విముక్తులై సకల సంపదలతో వర్ధిల్లగలరు. ఓం శాంతి శాంతి శాంతి. రమాచనాస్వం చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం యా ఫలనేపలా పుష్పాయ చ పుష్పినీః బృహస్పతి ప్రసూస్తా సానాముం సత్యనారాయణ స్వామినే నమః. నారికేళ ఫలోదికేన సమర్పయామి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. భోష్టామి యోగో హసాన భుజ దధాతనః మహేరణ చక్షయవశమోర్సః తస్య భాజనః ఉచతే రుమాత్రః తస్మారంగమామయ చక్షాతిన్నతాపో జనయతాజనః
रमा सत्यनारायण स्वामी नमः नानाविध परिमलपत्र पुष्पाक्षं पूजां समर्पयामि। ओम भवाय देवाय नमः, सर्वाय देवाय नमः, ईशानाय देवाय नमः, पशुपते देवाय नमः, रुद्राय देवाय नमः, उग्राय देवाय नमः, भीमाय देवाय नमः, महतो देवाय नमः, भवस्य देवस्पतिने नमः, सर्वस्य देवस्पतिने नमः, ईशानस्य देवस्पतिने नमः, पशुपते देवस्पतिने नमः, रुद्रस्य देवस्पतिने नमः, उग्रस्य देवस्पतिने नमः, भीमस्य देवस्पतिने नमः, महतो देवस्य पतिने नमो नमः। श्री रमा सत्यनारायण स्वामिने नमो नमः। नानाविध परिमलपत्र पुष्पाक्षतां पूजां समर्पयामि। सर्वदेवानां धूपोऽयं प्रतिगृहीतां श्री रमा सत्यनारायण स्वामिने नमो नमः। धूपमाघ्रापयामि। मङ्गलं त्रैलोक्यतिमिरापहं भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने। त्राहि मां नरकात् घोरात् दिव्यात् ज्योति नमोऽस्तुते। श्री रमा सत्यनारायण स्वामिने नमो नमः। भगवो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। सत्यं वचन परिहिञ्चामि अमृतमस्तमृतोपसरामि। रमा सत्यनारायण स्वामिने नमः। षड्षोपतमः नैवेद्यं समर्पयामि। చూపించమ్మా। ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ। మధ్య మధ్య సమర్పయామి। సౌండ్ బాక్స్ మూత వేసి మొత్తం ఇది వేసి దాన్ని చేసి దీంట్లో 3 సార్లు నీళ్ళు వదిలి సమర్పయామి। మనోన్మనాయ నమః। 2 అక్షత ద్రవ్యం అక్షత దాంట్లో కదా అక్షత స్వామి దగ్గర అక్షతాన్ని సమర్పయామి। एकदा ब्रह्मणोपादयमानः आयु तेजदधाति। अघोरेभ्यो घोरेभ्यो घोरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु। रुद्ररूपेभ्यः तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो प्रचोदयात्। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। महादेव्यै विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। श्री रमा सत्यनारायण स्वामिने नमो नमः। आनन्दकर्पूरमङ्गल नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि। కింద పెట్టి నమస్కారం చేసుకోండి। जय बोलो रमा सत्यनारायण स्वामी की जय। जय बोलो अन्नवरम सत्यनारायण स्वामी की जय। जय बोलो श्री रमा सत्यनारायण स्वामी की जय। మీరు అక్షంతలు పూలు తీసుకో కొంచెం తీసుకోండి। నిల్చుని అలాగే। हम राजा राजा प्रसय साहिने नमो हि वै श्रवणाय ब्रह्महे समय कामकामकाममिषं कामेश्वर वै श्रवणं दधातु। कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरुषो नमः। अन्तर्शरीरभूते गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं अनुष्कारस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदापापोज्योतिर्सं तं ब्रह्मभोर्भवसुरां तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो प्रचोदयात्। महादेवी विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। श्री रमा सत्यनारायण स्वामिने नमः। वेदोक्तसुमन्त्रं मन्त्रपुष्पं समर्पयामि। नमस्कारं చూపించేసి కూర్చోండి। ఇద్దరు కొంచెం అక్షంత తీసుకోండి। తీసుకుని చేతులు నీళ్లు పోసుకుని ఆ గిన్నె వదిలేండి। అక్షంత తీసుకుని దాంట్లో చేతులు నీళ్లు పోసుకుని अनयाध्यानां षोडशोपचार पूजता भगवान् सर्वात्मकः श्री सत्यनारायण स्वामी सुप्रीत सुप्रसन्नः वरदो भवतु। सुप्रसन्नः वरदो भवतु। सर्वं श्री परमेश्वरार्पणमस्तु। आत्म नमस्कार साष्टांग नमस्कार। वरसा सरसा दृष्टा वचसा मनसा कराभ्यां पराभ्यां रमाचना स्वामिने नमो नमः। साष्टांग नमस्कारान् समर्पयामि। साष्टांग नमस्कारान् समर्पयामि।
బిట్టు బిట్టు కాలగిట్లా మంచిగా సాష్ట నమస్కారం చేయాలి. రమా సత్యనారాయణ స్వామినే నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఉద్వాసం చెప్పానా? ఉద్వాసం మరి ఇంతగా పాడే ఆర్తి చెప్తూ పాడు. పాడలేదా? మామూలుగా నేను చెప్పేసి అందుకే ఇవే సాధ్యా సంతి దేవాః. రమా సత్యనారాయణ స్వామినే నమః. యథాసానముద్వాసయామి క్షేమ కసం పైకెచ్చి కింద పెట్టండి ఒకసారి. యథాసానముద్వాసయామి గట్టిగా పెట్టండి. క్షేమాయ పునరాగమనాయ చ. చాలు. అలాగే మండపారాధన శుభాలు ఇక్కడ ఇది శుభాలు టవల్ ఇక్కడ ఈ కోస. రమా సత్యనారాయణ మండపారాధాభ్య నమః. యథాసానముద్వాసయామి. అంతే. క్షేమాయ పునరాగమనాయ చ. నమస్కారం తీసుకోండి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయాన్ మార్గేణ మహిం మహిత యో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తీర్థం ఇస్తే మీకు తీర్థం ప్రసాదం చేసి కూడా ఇట్లేరు పాట పాడకపోతే అందరూ పోయి అందరూ లొల్లి గడవ కూర్చుంటే